Okay guys, first of all we gonna take ఏదో ఒక స్పూన్ లేదు, ఏం చేస్తారు ఆ స్పూన్ అని ఏం లేదు. ఒక నిమిషం, 1 సెకండ్. ఓకే, కొంచెం కొంచెం ఏంట్రా కడిగినది లోపలే వస్తుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టర్మరిక్ని వాటర్లో ఆయిల్లో వేసి అలా అలా స్టార్ట్ చేసి కొంచెం మరి ఎక్కువ కాదు, జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ ఓకే, వేసుకొని అండ్ నౌ we put our eggs అన్నమాట. కాలిపోతుంది, కొంచెం మారిపోవడం కాదు, అలా కొంచెం క్రిస్పీ లేయర్ ఫామ్ అయ్యేంత వరకు సౌండ్ చేస్తారా అని ఇంకోసారి సౌండ్ చేస్తారా అని అలా రావాలన్నమాట. బాగా హాట్ అయింది నెక్స్ట్ కొంచెం అలా అలా తిప్పాలి. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము పక్కన పెట్టేద్దాం. Alright guys, I'm gonna show the specialist knifing skills of me, how to chop. చిన్న చిన్న చాప్ చేసుకోండి అండ్ దిస్ ఇస్ హౌ టు చాప్. ఫస్ట్ స్మాల్ చేసుకొని అండ్ మీ దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే యూ కెన్ గో ఫర్ దట్. మా దగ్గర లేదు, ఇప్పుడు ఆన్ ద స్పాట్లో తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి మా వాళ్ళు ఇప్పుడే ఆకలి అని ఏడుస్తున్నారు రూమ్లో కూర్చొని. ఇప్పుడు ఈ చిన్న పీసెస్ని మరి చాప్ చేసుకోవాలి. చాప్ అవ్వడం లేదు, ఏంటి పరువు మొత్తం పోయింది. అండ్ ఫర్ నౌ, alright guys, first of all we gonna take half cup of oil అన్నమాట. అండ్ కొంచెం ఆయిల్ మనకి హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా డాన్స్ చేయాలి కొంచెం. అండ్ ఇవి మనకి స్లోగా చిటా అనుకున్నప్పుడు కొన్ని గ్రీన్ చిల్లీస్ తీసుకొని इसमें डालना है. స్లో ఎందుకంటే ఓకే, మనకి కొంచెం చిన్న గ్యాప్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. హాఫ్ ఆనియన్ చాలు నార్మల్ అయితే, బట్ మా దాంట్లో దున్నపోతులు ఉన్నాం కాబట్టి వాళ్ళందరూ సరిపోయేలా. అండ్ మనం ఈ ఆనియన్స్ మొత్తం అది రా ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, ఆ పచ్చి వాసన పోయేంత వరకు. ఓకే, దాన్ని చూపి అన్ని కాదు. అండ్ మనం ఈ గ్యాప్లో ఈ జీలకర్ర ఆవాలు వేసేద్దాం. దీంట్లో జీలకర్ర కనపడుతుంది కానీ ఆవాలు ఎందుకో కనపడదు, అలా జస్ట్ టేస్ట్ కోసం అనమాట. మనకి ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అనమాట. అండ్ ఇప్పుడు ఇది మనకి ఈ కలర్లో వచ్చేసింది అనమాట. అండ్ మనం ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇలా ఉప్పు అన్నీ వేసేయండి నీట్గా. అండ్ దీన్ని మళ్ళీ కొంచెం సాల్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మనం 2 చాప్డ్ టొమాటోస్ అయితే వేసుకుంటున్నాం. ఇట్ డిపెండ్స్, మీకు గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా టొమాటో కట్ చేసుకోవచ్చు. అండ్ మాకైతే 2 ఎనఫ్. సో we gonna put in this and basket వేస్తూ ఉండండి. బాగా మగ్గనివ్వండి, లైక్ ఆయిల్ బాగా తేలాలి పైకి.
అండ్ మనకి టొమాటోస్ కూడా మొత్తం స్మాష్ చేసే అంత కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు అలా వదిలేయండి. టొమాటోస్ని ఒక స్మాష్ చేసుకోండి, లైక్ గ్రేవీ టైప్ వచ్చేలాగా మనకి. అండ్ ఫర్ నౌ మనకు టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత మనం టేక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా టేస్ట్ కోసం. దీన్ని నీట్గా సాల్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం గ్రేవీ టైప్ కావాలనుకుంటే కొంచెం నేనైతే రైస్ మెజరింగ్ కప్ తీసుకున్నాను అనమాట. ఒక ఫుల్ కప్ వాటర్ వేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇంకొక హాఫ్ కప్ వేసుకుంటున్నా. లైక్ గ్రేవీ ఎక్కువ రావాలనుకుంటే ఇంకా కొంచెం బాగా వేసుకొని కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా స్టిర్ చేసుకోండి. A few minutes later. అండ్ వెల్ గైస్, మనకైతే ప్రజెంట్ కన్సిస్టెన్సీ వచ్చేసి బాగా ఇలా వచ్చేసింది అనమాట. ఆయిల్ అనేది మనకి ఫామ్ అవుతూ వచ్చింది చూడండి. ఆ ఫామ్ అయిన తర్వాత అలా స్టార్ట్ చేసుకొని అండ్ మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్న స్టిర్ చేసుకున్న ఎగ్స్ ఒక్కొక్కటి వేసేసుకో. అండ్ ఇప్పుడు కొంచెం అలా మిక్స్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.